వెల్కమ్ టు సర్కార్ టీవీ. నేను మీ మధు. 22 ఏళ్లుగా ఈ గుడిలో పూజారిగా పనిచేస్తున్నా. ఆచారంగా వస్తున్న పనే నేను చేస్తున్నా. ఎవరూ ఇప్పటిదాకా అభ్యంతరం చెప్పలేదు. ఏనాడు నాపై ఇలాంటి ఆరోపణలు రాలేదంటూ ఆలయ పూజారి నాగభూషణాచారి అంటున్నారు. ఈలోపు ఆ పూజారి తమతోనూ అసభ్యంగా ప్రవర్తించారంటూ కొందరు సోషల్ మీడియాలో సంచలన ఆరోపణలకు దిగుతున్నారు. ఇక కర్ణాటక తమకూరు దేవరాయన దుర్గ కొండ మీద ఆలయ పూజారి నాగభూషణాచారి మీద జరిగిన దాడి నెట్టింట వైరల్ అవుతుంది. కుంకుమ పెట్టే వంకతో తమను అసభ్యంగా తాకాడంటూ ఓ మహిళ తన కుటుంబ సభ్యుల సహకారంతో ఆయనపై దాడికి దిగారు. గుడి మెట్ల మీదనే కర్రలతో ఆయన చితకబాదారు. ఇందులో సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. అయితే తానేమి భక్తులతో అనుచితంగా ప్రవర్తించలేదని ఆయన అంటున్నారు. నా నుంచి ఆశీర్వాదం తీసుకునే సమయంలో భక్తుల మెడకు కుంకుమ రాయడం ఎప్పటి నుంచో చేస్తున్నాను. వాళ్ళు పొరపాటు పడినా నా మీద దాడి చేశారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారని తెలిపారు ఆయన. ఇదిలా ఉంటే దాడి చేసిన కుటుంబం హసన్ జిల్లాకు చెందిందిగా తెలుస్తోంది. అయితే వాళ్ళు పూజారిపై పోలీసులకు ఫిర్యాదు చేయలేదని తెలుస్తోంది. దాడికి సంబంధించిన వీడియోను క్షుణ్ణంగా పరిశీలించాకే చర్యలు తీసుకుంటామని పోలీసులు కూడా అంటున్నారు. ఏదేమైనా సరే ఇట్లా పూజారి మీద అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు అన్న వీడియో మాత్రం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది. దానికి సంబంధించి వారు కూడా చాలా మంది ఈ వీడియో గురించి రియాక్ట్ అవుతున్నట్టు తెలుస్తుంది. కానీ ఇది ఆచారం అంటూ అక్కడి పూజారి అంటున్నారు. మరి ఈ వీడియోను మీరు కూడా చూస్తే దీని గురించి మీరేమనుకుంటున్నారు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. మా ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి.